అల్లా ఇట్లా రియాక్షన్ ఇవ్వాలిరా మోక్ష నన్ను చూసుడితోనే అత్తున్నా అనాలి. ఉరికిరా 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 దా. రెడీ 1 2 3. హ్యాపీ బర్త్డే టు యూ. బాబా బ్లాక్ చెప్తుండు. సో ఇది లాస్ట్ మండే సీన్స్ అన్నమాట. మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతమును అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టిన డే. మొగపెట్ల దాచుకుంటూ వచ్చింది. ఇట్లా చూపి ఎవరాళ్ళు. డాక్టర్ ఫ్రూటీ. డాక్టర్ ఫ్రూటీ. ఇవన్నీ చూపిద్దాం ఇప్పుడు. ఇది ఏం పచ్చడి? ఏంటి మళ్ళీ చెప్పు. ఇది మా బాబాయ్ స్వామి. చిన్ని చిన్ని ఇంత బుద్ధి ఎప్పుడు వచ్చిందే చిన్ని? శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. వానికి భయం అవుతుంది. చేతిగాడు Yes sir, yes sir, 3 bags full. Birthday. అన్నంలో నెయ్యి వేసి మామిడికాయ తొక్కేసి మాడిపోయిన ఆమ్లెట్ పెట్టుకొని ఆరెంజ్ కనబడుతుంది, ఎర్ర కనబడతలేదు. ఇవాళ ఏం చేస్తున్నావు మిట్టక్క? ఏదో కథలు పడుతున్నా చిన్ని. ఏదో మంచి స్మెల్ వస్తుంది. ఆహా మంచి అరోమా వస్తుందిరా. మిరపకాయలు వేయించిదరా? అదే ఆ స్మెల్ మంచిగా వస్తుంది. మిరపకాయలు వేయించుతాందిరా. మాడుతున్నాయి. మాడట్లేదురా. నువ్వు వచ్చి నాతో ముచ్చట పెడతాది మాడకుంటే ఏమవుతుంది? ఇన్ని వెరైటీస్ పెట్టింది, ఏం చేస్తుందో చెప్పమంటే మాత్రం చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నాను? మిగిలిపోయిన ఇడ్లీలు ఉన్నాయి, ఏమో కథలు పడదామని చూస్తాను. అది ఎంతవరకు లక్ష మనని ఫేవర్ చేస్తుందో, మీ కడుపులు ఎట్లుంటాయో తిన్న తర్వాత చెప్పు. ఓకే 3 ఇడ్లీస్ ఉన్నాయా? ఆడున్నాయి 20 ఇడ్లీస్ ఉన్నాయి. అన్నిటికీ కలిపే 20 కాదు, 12 ఉన్నాయి. 12 అక్కడ 7. 12 ఎంత? 19. 20 అంటే ఇది 20 రౌండ్ ఫిగర్ చెప్పి పారమిత. వాళ్ళు కూడా అక్కడ 7 కాదు 8 ఉన్నాయి. ఆ ఇడ్లీది ఫస్ట్ దాని మీద పెట్టిన, అందులో 8 ఉన్నాయి. కరెక్టే గాయస్. 12 + 8 28. 12 + 8 28. దా ఏం చేసుకుంటున్నాము? అవన్నీ ఇంచాలా? ఇది శనగపప్పు. అన్నిటికంటే ఫస్ట్ వేయాలి ఏంటనేసి. ఓకే. ఈ క్వాంటిటీ ఏంటి మిట్టక్కో? స్పూన్ వేయన్నా, స్పూన్నర వేయన్నా నువ్వు అడిగకు. ఎందుకంటే నేను అందాల గిట్ల పెట్టి గిట్ల ఊతున్నా. తిప్పకు. నువ్వు తిప్పుతూ నేను తిప్పుతురా. నువ్వు మామూలుగా మాట్లాడుతుంది, మామూలుగా మాట్లాడుతున్నావు. మంచి స్మెల్ వస్తుంది. అబ్బా
అది మీరు తొందర చేయి, ఆకలి అవుతుంది. దాని కింద నీ కాళ్ళు పెట్టి కింద వాయిస్ ఓవర్ ఇచ్చుకో, నాది నా వాయిస్ వద్దు. ఓకే అలా చెప్పుకోద్దు మా. సరే అక్క అంట. వద్దులే. ఏం లేదు, తొందరగా అయిపోతుంది. మీరు బయట తిండి తిని మీ ఆరోగ్యం ఎక్కడ ఖరాబ్ చేసుకుంటున్నారు మీకోసం. గైస్ బయటికి వెళ్ళి చాకోలావా తిందాము అని అన్నా. ఇంట్లో ఇడ్లీలు ఉన్నాయి కదా, వెరైటీ చేసి పెడతా అని అంటుంది. చాకోలావా, ఒక చాకోలావా ఎక్కడ, ఇడ్లీ ఎక్కడ? శాండ్విచ్ అడగలేదేమో బిడ్డను, పాపం ఏంటి బిడ్డవు. ఎందుకే ఎందుకే ఆర్యా, అందుకే నీ ఫేస్ కూడా పడుతుంది, నీ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ రికార్డింగ్. ఇలా వేయాలి. శనగపప్పును మినప్పప్పు, మిరియాలు, వింటర్ కాబట్టి మిరియాలు వేసిన కోసం. ఇది టచ్ కోసం, స్పైసీ కాదు కాదు ఏంటి కోసం. ధనియాలు ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తలేదా? ఏదేసినా మన కడుపులకి కదా. ఇప్పుడు ఇవి వలుసుకున్నావా నేను వచ్చే వరకు? లేదు మో, ఆల్రెడీ ప్రశ్న కొలిచి పెట్టింది. నేను అలాంటి కష్టమైన పనులు చేయము. తొందర చుట్టు చుట్టు అయిపోతే అవి చుట్టు చుట్టు ఇడ్లీలు బంద్ చేసి రావాలి. ఒకసారి ఆపేస్తున్నా. ఎల్లిపాయల క్లిప్ మిస్ అవ్వడు కాదు. దీనిలో ఇంకా నేను పెసరపప్పు కూడా యాడ్ చేసిన. మీ దగ్గర ఉంటే పుట్నాలు కూడా యాడ్ చేసుకోండి. మా దగ్గర ఇప్పుడు ఇంకా లేదు. ఇంకా దీనిలో ఇంకేం కావాలి? ఏం కావాలి? కళ్యామాకు కూడా కావాలి. మా ఇంట్లో ఇప్పుడు లేదు. రాత్రిపూట చెట్టు మీద చేతి అయితే ప్రశ్నకి ఇవ్వాలి కొడుతుంది. ప్రశ్నకి ఏమో అమ్మమ్మ కోసేసుకొని ఆడికెళ్ళి కష్టది. ఎంత టైం పట్టొచ్చు? 5 minutes. ఇది కలర్ చేంజ్ కావాలి అంతే. చూడు, అంటే స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చిందంటే అయినట్టే. మా బన్నీ ఇప్పుడే ఆఫీస్ నుంచి పాపం కష్టపడి వచ్చింది. దానికోసమే మసాలా ఇడ్లీ బన్నీ చూపిపోయి, బన్నీ ముఖం చూపిపోయి. బన్నీ కోసమే బ్రతుకుతున్నా నేను. బన్నీ ఇప్పుడు ఈ మంత్ శాలరీ మొత్తం నాకే ఇస్తా అని చెప్పింది గాయస్ మొన్న. మా బన్నీ అసలు అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ కేడీసీసీ కరీంనగర్. గవర్నమెంట్ జాబ్ అని చెప్పవా? సెమీ గవర్నమెంట్ అంటే అందరికి తెలియకపోవచ్చు కదా కేడీసీసీ. ఇగో ఇగో మా బండి గొంతు ఇప్పుడు దాకా మాట్లాడింది. కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇట్లా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఏం చేసి లేదు. దీన్ని తీసి బ్రాండ్ చేయి. మా బండి బాగా సిన్సియర్ గాయస్. దాని గురించి పిసపిసా నేను ఏం చెప్తలేను. బండి కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించి ఇప్పుడు నెల జీతం నాకు ఇస్తుంది. వాసన అయితే గుమ్మాయిస్తాను. మంచి స్మెల్ వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నావు రెసిపీ? ఓన్ అని చెప్పకు. నిజం చెప్పాలంటే గాయ్స్ ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. వీళ్ళ మీదే ప్రయోగం. ఎక్కడో చూసినావులే. ఆడిడ చూడమానే రీల్స్ రియల్. తినొచ్చా కొంచెం? బుక్కు కరకరలాడుతుందా ఎప్పుడు? మినపప్పు తాగలేదు, బాగుంది. మంచిగా ఉంటుంది. ఇంకోటి మొత్తం బుక్ సపరేట్ ఇడ్లీలు అట్లనే ఉంటుంది. మామిడికాయ తొక్కేసుకొని ఎట్లా ఉన్నాయి? స్క్వేర్, రెక్టాంగిల్, డైమండ్. నీ డైమండ్ చూపించు ఒకసారి. వావ్, ఇది డైమండా? ఇది ఏ రకంగా డైమండ్? కింద మీద మరి. సరేలే, నీకు ఇష్టం ఉన్న షేప్ లో పోయి కోసి తిండి పెట్టు దయచేసి. చేసుకుంటే ఎంత సన్నగా చేసుకుంటే అంత మంచిగా పడుతుంది దానికి. ఓకే, ఎస్.
సరే చిన్నగానే వేయి మరి. ఆ మిగతాయి కూడా వేయి ఇడ్లీస్ ఇక. ఫస్ట్ అయితే ఇవి వేద్దాం. దాన్ని ఏంది ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయితే ఏయో కదా. అమ్మో అట్లయితే చెప్పకు. ఫ్రై కాదు, షాలో ఫ్రై. మళ్ళీ పెంక పెట్టదు, ఇన్నే పెడతా నేను. 10 గిన్నెలు చెయ్య. మాకు పనాముంది. ఆమె కష్టం, ఆమె కష్టపడద్దు. ఓ సారీ సారీ, ఆమె కూడా ఓకే. ఏమిట్టక ఏమైతుంది అంత సున్నితంగా వైరా టకటక పోయి పోతే ఉప్మా అవుతుంది. ఉప్మా ఆల్రెడీ మిరపకాయలు వేసింది, జర ఎక్కువ అనిపించింది, అందుకే గ్రైండ్ చేసింది. దాంట్లోకి వెళ్ళి తీసేసినాము. ఇప్పుడు పప్పులు వేయాలి. ఇప్పుడు వేస్తాం. ఫస్ట్ ఓన్లీ మిరపకాయలు గ్రైండ్ చేసిన. ఈ ఎడ్డవ్వ ఆయనత గింత ముక్క తీసి టేస్ట్ చూస్తాను. టమాటా నోట్లు వేసుకుని నాకు గొంతులకు మంటలు ఎత్తుందంటే మొత్తం మిరపకాయలు తింటే మంటలు ఇవ్వకపోతే కమ్మగా ఉంటుంది. అదే తగినంత సాల్ట్ మనకు సరిపోతుంది. ఇన్ని పప్పు పొడిని టేస్ట్ చేసింది, కొంచెం కారం పడుతుంది అని అనుకున్నా, మళ్ళీ కొంచెం యాడ్ చేసింది. స్పైసీ ఉంది బోరీ. మరి ఈ ఫింగర్ వస్తలేదా? ఏ ఫింగర్? నీ చేతి ఇట్లా పెట్టు. వస్తలేదు. One more time. సైకిల్ ఇప్పుడు ఆల్రెడీ సైకిల్. ఆల్రెడీ సైకిల్ అని ఇంకా సైకిల్ ఇప్పకు. ఓకే, ఇదే ముక్కుడులో మనం ఇప్పుడు రిచ్నెస్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకో స్పూన్ వేద్దాం. ఓ సారీ. నెయ్యి పోతే నెయ్యి తినాలి, నూనె తినకూడదు. నెయ్యి తినండి. ఆహా, కింద పడ్డదని. అదే ఇంకొంచెం కూడా పడుతుంది కావచ్చు, అని మీకు ఈ మాత్రం సరిపోతుంది పిల్ల బచ్చా వాళ్ళకు. నువ్వేంటి? నేనంటే కొంచెం పెద్దదాన్ని, ఇంకొంచెం తినాలి. కొంచెం కష్టపడే స్వభావం ఉన్నది కదా నేను. మస్తు ఘోరంగా పని చేస్తాను నేను. వేయండి మా కట్ చేసుకున్న ఈ ఇడ్లీ ముక్కలు వేసేయండి మా దీంట్లో. అది కొంచెం వేడైన తర్వాత చూడండి ఒకసారి ఈ పొడి. ఇది దోశ వేసుకొని దాని మీద కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అవును, ఇడ్లీకి సైడ్కి అంచుకు కూడా పెట్టుకోవచ్చు. పప్పుల పొడి డైరెక్ట్ అన్నంలో కూడా వేసుకోవచ్చు. మనకి ఇంత సరిపోతుంది. వేడి వేడి ఇడ్లీలలో పలగొట్టి. మరి రెస్ట్ ఇడ్లీస్ కట్ చేయనా? ఓ టేస్ట్ చూడమన్నావు కదా, టేస్ట్ చూడు, నచ్చితే అది కూడా వేద్దాం. ఇంతే మా కోట్ చేయాలి మంచిగా. ఇడ్లీ ఫ్రైడ్ రైస్ మంచిగా కోట్ చేసి అది పట్టాలి. దానికి పట్టడానికే మనం నెయ్యి వేసిన, నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి వాసన పడని వాళ్ళు, నెయ్యి టేస్ట్ నచ్చని వాళ్ళు నూనె కూడా పోసుకోవచ్చు. అది ఎక్కడ పోసుకోకుండా ఇలా నువ్వులు కూడా అయితే మస్తు ఉంటుంది. మీకెళ్ళి ఇట్లా పట్టిన తర్వాత ఒక హాఫ్ టు 1 మినిట్ మీడియంలో పెట్టి అది ఇడ్లీకి ఆ పొడి ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్నాక బంద్ చేసి మనం ఇట్లా తినాలి. ఓకేనే? ఓకే. నా కెమెరా ఎట్ సైడ్ ఉంది, నువ్వెక్కడున్నావు? నేను సెల్ఫీ తీసుకుంటున్నా. ఇగో ఒక పొద్దులు లేకపోతే పొయ్యి మీద ముక్కుర్లోకి వెళ్ళి వేద్దు డైరెక్ట్గా. బా నెయ్యి వేసిన ఆల్రెడీ. చిన్ని మొహం దాచుకుంటాను. బలం ప్రశ్నక్క, నువ్వు చెప్పు ప్రశ్నక్క. తీస్తలేను, సెల్ఫీ వీడియో అమ్మా. పిచ్చర్లారు నిజంగానే. ముగ్గురు పింక్ కలర్ వేసుకొని మొక్కలు దాచుకుంటున్నారు. బాయ్.
గుడ్ నైట్.